నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో కొత్త సంవత్సరంలో మనం చూసుకుంటే కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దినారు రేటు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఉందని చెప్పేసి కువైట్ లోని మార్కెట్ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ దినారు మన యొక్క ఇండియన్ రూపీస్ తో పోల్చి చూసుకుంటే ఒక దినారు 284 రూపాయల 10 పైసలకు చేరుకుందని చెప్పేసి నిన్న సాయంత్రం ఒకానొక సమయంలో మనం చూసుకుంటే 284 రూపాయల 10 పైసలకు చేరుకుందని చెప్పేసి కువైట్ లో ఉన్న మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు మరియు అలాగే కువైట్ లోని మార్కెట్ నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. అలాగే గతంలో కువైట్ దినారు రేటు ఎన్నడూ ఈ విధంగా పెరగలేదని చెప్పేసి, అలాగే గత వారం 10 రోజుల కిందట మనం చూసుకుంటే 282 రూపాయల 10 పైసలుగా ఉండేదని చెప్పేసి, ఇప్పటి వరకు అదే దినారు రేటు రికార్డు అని చెప్పేసి ఆ యొక్క రికార్డును బద్దలు కొడుతూ కువైట్ దినారు రేటు 284 రూపాయల 10 పైసలకు చేరుకుందని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 1000 రూపాయలకు 3 దినార్ల 519 ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది. 10,000 రూపాయలకు 35 దినార్ల 190 ఫిల్స్, 1,00,000 రూపాయలకు 351 దినారు 900 ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ 85 రూపాయల 80 పైసలకు చేరుకుందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే కానీ రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే దీనివల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రూపాయి తిరిగి పుంజుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. ఎందుకంటే దినారు మరియు డాలరు బలపడడం వల్ల విదేశీ మాదక ద్రవ్యం ఏదైతే ఉందో దానిపైన ప్రభావం పడుతూ ఉందని చెప్పేసి, దీనివల్ల భారతదేశంలోని కొన్ని వస్తువుల ధరలపైన ముఖ్యంగా చమురు పైన కూడా ఈ యొక్క ధరల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే తిరిగి రూపాయి పుంజుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.